ఓం శ్రీ మాత్రే నమః. పంచామృతం ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. మిథున రాశి వారికి ఆగస్టు 2026 ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది చూసుకున్నట్లయితే కనుక, మీ రాశి అధిపతి బుధుడు, మిథున రాశికి అధిపతి బుధుడు ఈ యొక్క నెలలో 3 స్థానాల్లో సంచరిస్తూ ఉన్నారు. సో బుధుడు మొదట జూలై 24 నుంచి ఆగస్టు 5 వరకు మీ రాశిలోనే ఉంటారు. అంటే ఆగస్టు 5 వరకు మాత్రమే ఉంటారు ఈ నెలలో మీ రాశిలో. తర్వాత ఆగస్టు 5 నుంచి ఆగస్టు 22 వరకు కూడా మీ యొక్క ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో ఉంటారు. సో ద్వితీయ స్థానం అయినటువంటి కర్కాటక రాశిలో బుధుడు ఉంటారు. తర్వాత ఆగస్టు 22 నుంచి ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 7 వరకు కూడా మీ తృతీయ స్థానం అయినటువంటి సింహరాశిలో ఉంటున్నారు బుధుడు. అంటే బుధుని యొక్క సంచారము 3 రాశులు మారుతుంది ఈ యొక్క నెలలో. కాబట్టి మీ రాశి అధిపతి సంచారం 3 రకాలుగా మార్పులు జరగడం వల్ల ఇది ఎక్కువ మార్పులకు కారణమవుతుంది ఈ నెలలో. సో మీ తృతీయ స్థానాధిపతి అయినటువంటి తృతీయాధిపతి రవి ఈ నెలలో మీ ద్వితీయ స్థానంలో కొన్నాళ్ళు సంచరిస్తారు. సో మీ ద్వితీయ స్థానంలో సంచరించేటప్పుడు వచ్చేటటువంటి ఫలితాలు, తృతీయంలో ఉన్నటువంటి వచ్చేటటువంటి ఫలితాలు ఇవన్నీ కూడా చూద్దాము. బట్ మీ పంచమ ద్వాదశాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు పంచమాధిపతి, అంటే తులకి అధిపతి శుక్రుడు కదా, మీ పంచమాధిపతి అండ్ మీ యొక్క ద్వాదశం 12వ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు చతుర్థంలో సంచరిస్తూ ఉన్నారు, అది కూడా నీచ స్థానంలో. తర్వాత మీ సప్తమ దశమ స్థానాధిపతి గురుడు మీకు సప్తమాధిపతి అండ్ దశమాధిపతి గురుడు అవుతున్నారు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఈ యొక్క గురుడు ద్వితీయంలో సంచరిస్తూ ఉన్నారు. అది కూడా పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేషలోకి ప్రవేశిస్తున్నారు గురుడు. అష్టమ నవమ స్థానాధిపతి అయినటువంటి శని దశమ స్థానంలో వక్రగతిలో తన సంచారాన్ని కొనసాగిస్తారు ఈ నెలలో. సో ఈ నెల ప్రధాన అంశం ఏంటి అంటే, ఈ నెల మీ జీవితంలో వ్యక్తిగతంగా వేగంగా ముందుకు తీసుకువెళ్లే నెల. మీ మనసు, శరీరం, మాట తీరు, మీ వృత్తి ఈ 4 కూడా ఒకేసారి చురుకుగా మారుతాయి ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి. అందువల్ల ఈ కాలం మీకు ఒక గొప్ప విజయాలను ఇచ్చేటటువంటి టైం పీరియడ్. లేదా అదే వేగాన్ని సరిగ్గా మీరు కంట్రోల్ చేయలేకపోతే మీ యొక్క మానసిక అలసటకు, అంటే మీరు మెంటల్గా చాలా స్ట్రెస్కి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెలలో. కాబట్టి ప్రతి విషయంలో తొందరపడకుండా ప్రశాంతంగా ముందుకు సాగాలి. ఉద్యోగం, కెరీర్ విషయాల్లో చూస్తే దశమ స్థానంలో వక్రగతిలో ఉన్న శని సాధారణ సంచారం కాదు. 10వ స్థానంలో వక్రంలో ఉండటం అంటే మీ వృత్తి జీవితంలో పునర్వ్యవస్థీకరణ, బాధ్యతల మార్పు, వృత్తిపరమైన గుర్తింపులు, మీ యొక్క పాత్రలో మార్పు, అంటే మీరు చేసే పనిలో మార్పు, ఇటువంటి అంశాలు తీసుకొస్తుంది మీ యొక్క జాబ్ రిలేటెడ్ ఏదైతే ఉందో, మీ కెరీర్ రిలేటెడ్. సో మీ సప్తమ దశమ స్థానాధిపతి గురుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండటం వల్ల మీ యొక్క జీతము, కుటుంబ ఆదాయము, మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్, తర్వాత మీ కన్సల్టింగ్, ఖాతాదారులు, మీ వ్యవసాయ అంటే మీ యొక్క వ్యాపారం చేసే వాళ్ళకైతే వ్యాపార భాగస్వామ్యాలు, ప్రతిష్టలు ఇవన్నీ కూడా మీ వృత్తితో, మీ యొక్క డైరెక్ట్గా మీ యొక్క జాబ్తో అంటే అనుసంధానం అవుతాయి, కనెక్ట్ అవుతాయి. ఈ నెలలో మంచి మార్పులు, సానుకూల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అదే సమయంలో కుజుడు ఈ యొక్క కుజుడు మీ రాశిలోకి ప్రవేశించారు. మీ రాశిలోనే కుజుడు ఉండడం వల్ల ఇది చాలా శక్తివంతమైన సంచారం. ఇప్పటి వరకు నిలిచిపోయిన విషయాలు ఏవైతే ఆగిపోయిన ఉంటాయో వాటిని మీరు ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఇస్తూ ఉంటారు. ఈ శక్తిని సానుకూలంగా ఉపయోగించండి. కోపంగా అంటే ప్రవర్తించడం, మీరు మీ బిహేవియర్లో దాన్ని ఒక మంచి పాజిటివ్గా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇవన్నీ కూడా మీ వృత్తితో ఎక్కువగా అనుసంధానం అవుతున్నాయి. ఈ నెలలో మంచి మార్పులు, సానుకూల అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీకు కుజుడు మీ రాశిలోకి వస్తున్నారని చెప్పుకున్నాం కదా, ఇది చాలా శక్తివంతమైన సంచారం. కుజుడు మీ రాశిలోకి రావటం అనేది ఇప్పటి వరకు నిలిచిపోయిన విషయాలను ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుంది. ఈ శక్తిని సానుకూలంగా ఉపయోగించుకోండి. కోపంగా ప్రవర్తించడానికైతే కాదు, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగించుకోండి. అయితే ఈ సంచారం వల్ల ఉన్నతాధికారులపై లేదా కార్యాలయంలో, అంటే మీ యొక్క ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళ మీద త్వరగా ఎక్కువ ఇంపేషన్స్ అనేది కలిగించేస్తూ ఉంటుంది. ఎందుకంటే కుజుడు మీ రాశిలో ఉండటం అంటే మీ యొక్క సప్తమ స్థానాన్ని ఆస్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఎదుటివారిని, అష్టమాన్ని కూడా ఆస్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఇంటర్వ్యూస్లో, కార్యాలయం, ఆఫీస్ మీటింగ్స్లో కానీ, సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కానీ మీ మాటలు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న మిథున రాశి వాళ్ళు తమ బయోడేటా, ప్రొఫెషనల్ ప్రజెంటేషన్స్ మెరుగుపరచుకోండి. పాత యజమానులు, పాత సంస్థలు, పాత పరిచయాలు మళ్ళీ సంప్రదించుకోవాలి. ఈ నెలలో ముఖ్యంగా ఆగస్టు 13 to 17 వరకు, అలాగే 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూస్, ముఖ్యమైన వృత్తిపరమైన మీ జాబ్ రిలేటెడ్ మీటింగ్స్ జరిగే చర్చలు, అంటే మీ యొక్క మీటింగ్స్ అని కాదు కానీ మీ చర్చలు, మీరు డిస్కషన్స్ జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఒక విషయం అయితే గుర్తుంచుకోండి, సమాధానం ఆలస్యంగా వస్తుందంటే అది తిరస్కరణ అని భావించకండి. అంటే మీకు డిలే అవుతున్నంత మాత్రాన అది డినయల్ కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ గమనించాలి. సో బుధుడు అస్తంగత్వం కంబస్ట్ అవ్వడం వల్ల సమాచారంలో ఆలస్యం జరగవచ్చు, కానీ
ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు కూడా నేను ముందు భాగంలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్ పార్ట్లో చెప్పాను. సో అక్కడ ఉన్న చెక్ లిస్ట్ని తప్పకుండా ఒకసారి చూసుకోండి. సో ద్వితీయ స్థానంలో ఉన్న గురుడు, అంటే మీ రాశికి ద్వితీయంలో గురుడు ఉన్నారు కదా, సో పొదుపును పెంచడానికి, విలువల ఆధారంగా ఆదాయం సంపాదించుకోవడానికి మీకు మంచి సహకారం అందిస్తారు. అయితే రాశిలో ఉన్నటువంటి కుజుడు హఠాత్తుగా ఖర్చు చేయించే స్వభావాన్ని, అధిక ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచే అవకాశాలు ఉన్నాయి. చతుర్థ స్థానంలో ఉన్నటువంటి నీచ శుక్రుడు ఇల్లు, మరమ్మతులు, వాహన ఖర్చులు, ఇంటి అలంకరణ, మదర్ రిలేటెడ్ ఆర్ హౌస్ రిలేటెడ్ సంబంధించినటువంటి మీకు ఎక్స్పెండిచర్స్ లేదా భావోద్వేగంతో చేసే కొనుగోళ్లను పెంచుతూ ఉంటారు. అంటే ఎమోషనల్గా మీరు స్పెండ్ చేసేస్తూ ఉంటారనమాట. సో అది తగ్గించుకోవాలి. కుటుంబ వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ప్రతిపాదన కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏ ఆర్థిక ఒప్పందం అయినా కూడా తప్పకుండా మీరు రిటర్న్గా నమోదు చేసుకోండి. తర్వాత మీ సప్తమ స్థానాధిపతి అయినటువంటి గురుడు మీ సంబంధాలకు బలమైన మద్దతు ఇస్తున్నారు. అయితే లగ్నంలో ఉన్నటువంటి కుజుడు మాత్రం దాంపత్య జీవితంలో కొంత ఆవేశాన్ని తీసుకొస్తారు. జీవిత భాగస్వామి నిర్ణయాలు ఆలస్యంగా తీసుకుంటున్నారని చెప్పి లేదా సందిగ్ధంగా వ్యవహరిస్తున్నారు అని భావించి మీరు అసహనానికి గురయ్యే అవకాశం అయితే ఉంది. దీనివల్ల మానసికంగా ఆవేశం, అస్థిరత కూడా పెరుగుతూ ఉంటుంది, స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి మీ మాట తీరును మార్చుకోవడం చాలా అవసరం. ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురుడు సంబంధాలను కాపాడే శక్తిని కూడా కలిగి ఉంటారు. కాబట్టి ఈ సమయంలో మీకు ఒక రిలేషన్ రిలేటెడ్ మళ్ళీ మిమ్మల్ని సంప్రదించే అవకాశం కూడా ఉంటుంది. అయితే తెలివైన మాటలు, హాస్యం, తర్వాత ఓల్డ్ మెమరీస్ ఇవన్నీ కూడా ఉపయోగించుకొని అసలు సమస్య నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం చేయకండి. మీరు అసలు సమస్య ఏంటి, దాని నుంచి తప్పించుకోవడం మంచిది కాదు. సో ఒక రిలేషన్ ఎందుకు విఫలమైందో నిజాయితీగా పరిశీలించుకోండి. సో అవివాహితులకు, చదువుకున్న, వృత్తిపరంగా స్థిరపడిన, మంచి కమ్యూనికేషన్ ఉన్న వ్యక్తులతో పరిచయాలు అయితే ఏర్పడతాయి. ఈ టైంలో ఆకర్షణ బలంగా ఉన్నప్పటికీ కూడా ఓర్పుగా మాత్రమే ముందుకు వెళ్ళాలి. తర్వాత మీ పంచమ స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు తన స్థానానికి ద్వాదశంలో నీచ స్థితిలో ఉండటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ఉద్రిక్త వాతావరణము, పిల్లల ఏకాగ్రత, భావోద్వేగ స్థిరత్వం మీద ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు అనవసర వాదనలు, గొడవలకు దూరంగా ఉండాలి. పిల్లలు అంటే ఈ మిథున రాశి వారికి సంబంధించినటువంటి పిల్లల స్కూల్కి సంబంధించి వాళ్ళ కోర్స్ రిలేటెడ్ ఇటువంటి వాటి మీద ఎక్కువగా అంటే మళ్ళీ మీరు ఆలోచించే అవకాశాలు అయితే ఉన్నాయి. కుటుంబంలో శాంతిని కాపాడేటువంటి బాధ్యతను పిల్లల మీద మోపకండి. మనకు తెలియకుండానే కొన్నిసార్లు పిల్లల మీద అవసరానికి మించిన భారం పెడుతూ ఉంటాం. సో అది సరైన విధానం అయితే కాదు. అలాగే వాళ్ళు వెంటనే పెద్దవాళ్ళలాగా ఆలోచించాలి అని కూడా ఆశించకూడదు. తర్వాత సంతానం లేని వాళ్ళకి సంతాన యోగం గురించిన విషయం గురించి ఒత్తిడి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. హార్మోన్స్ ప్రభావం కూడా, దీనివల్ల కొంత స్ట్రెస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. వీటి మీద శ్రద్ధ పెట్టాలి మీరు. ఈ నెలలో ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎక్కువ అంటే హెడేక్స్ రావటము, తర్వాత శరీరంలో స్వెల్లింగ్స్ రావటము, తర్వాత వీళ్ళకి చేతులు డైజెషన్కి సంబంధించినవి, తర్వాత తొందరపాటుతో జరిగే ప్రమాదాలు, ఇలాంటి చిన్న చిన్నవి ఉంటూ ఉంటాయి హెల్త్ రిలేటెడ్. వీటిలో జాగ్రత్త అవసరం. సో రాశిలో ఉన్నటువంటి కుజుడు మీకు శారీరకంగా శక్తిని అయితే ఇస్తారు, కానీ నరాలకు సంబంధించి ఎక్కువగా తొందరగా టయర్డ్ అయిపోయేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అందుకే శరీరం బలంగా ఉంది అని అతిగా పని చేయకండి. ఎక్కువగా పని చేయకుండా మీడియంగా ఉండాలి ఈ టైంలో. ఆవేశంలో వాహనాలు నడపడం మంచిది కాదు. కోపంగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం పూర్తిగా నివారించండి. తర్వాత ఆగస్టు 12వ తేదీన సూర్యగ్రహణం మీ ద్వితీయ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. అదే సమయంలో శుక్రుడు, బుధుడు కూడా చురుగ్గా ఉండడం వల్ల కుటుంబం, మాటలు, డబ్బు, ఇంటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ, భద్రత, ఈ 4 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉంటాయి. సో ఒక ఆర్థిక పరమైనటువంటి చర్చ, ఒక డిస్కషన్ అనేది మీ ఇంటి వాతావరణాన్ని మార్చే అవకాశం ఉంది. సో మీకు బుధుడు రాశ్యాధిపతి కాబట్టి మాట్లాడే ముందు ప్రతి విషయాన్ని కూడా ఖచ్చితంగా పరిశీలించుకోవడం మీకు మంచి పరిహారం అని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన సమావేశాల్లో మాట్లాడే ముందు మీ సమాచారాన్ని కరెక్ట్గా చూసుకోండి. మాటల ద్వారా ఇచ్చిన హామీలను మీరు ముందే అంటే తర్వాత తప్పడం మంచిది కాదు కాబట్టి ముందే చూసుకోవాలి. ఈమెయిల్ లేదా రాతపూర్వకంగా కూడా మీరు అది నమోదు చేసుకోండి. మీరు మాట ద్వారా ఓరల్గా ఇచ్చినటువంటి హామీని రిటర్న్గా కూడా పెట్టుకుంటే మంచిది. ఒకేసారి అనేక పనులు చేయాలి అనే అలవాటు తగ్గించుకోండి. సమయానికి భోజనం అయితే చేయాలి. నిద్ర కూడా కొంచెం నిద్రలేమీ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో, కాబట్టి అది కూడా కేర్ తీసుకోవాలి. ఆగస్ట్ 27న అంటే మీకు చదువుకు సంబంధించినటువంటి పుస్తకాలు, నోట్స్, అధ్యయన సామాగ్రిని శుభ్రపరచుకొని ఒక కొత్త అధ్యయన కార్యక్రమాన్ని అయితే ప్రారంభించండి. తెలివైన మాటలతో భావోద్వేగ సత్యాన్ని దాచిపెట్టే ప్రయత్నం అయితే చేయకండి. ఈ నెలలో మీ స్ట్రెంగ్స్, ప్లానెటరీ స్ట్రెంగ్స్ ఏంటి అనేది చూసుకుంటే కనుక మీకు ఈ నెల అయితే మాత్రం కొత్త ప్రారంభానికి దారి తీసే కాలం అని చెప్పుకోవచ్చు ఈ మిథున రాశి వాళ్ళకి. సో లగ్నంలో ఉన్నటువంటి మీ రాశిలో ఉన్నటువంటి కుజుడు ధైర్యం, ఆత్మవిశ్వాసం, అలాగే
మీరు ఒక చర్యని అంటే ఒక యాక్ట్ తీసుకునే సామర్థ్యాన్ని గణనీయంగా పెంచుతూ ఉంటారు. చాలా నెలలుగా వాయిదా పడుతున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడు చివరకు మీరు ఆ నిర్ణయాన్ని తీసుకునే అవకాశం ఉంది. గత కొన్ని నెలలుగా కుజుడు వరుసగా 8, 9, 10, 11, 12 స్థానాల్లో సంచరిస్తూ రాహువు, శని, కేతువు వంటి గ్రహాల ప్రభావంలో ఉండటం వల్ల తన పూర్తి శక్తిని అయితే చూపలేకపోతున్నారు. కానీ ఇప్పుడు మీ రాశిలోకి రావడం వల్ల తన అసలు బలాన్ని ప్రదర్శించడం ప్రారంభిస్తారు. దశమం అంటే 10వ స్థానంలో ఉన్నటువంటి శని మీ ప్రొఫెషన్ రిలేటెడ్ లైఫ్ని పునర్వ్యవస్థీకరిస్తూ ఉండగా, ద్వితీయ స్థానంలో ఉన్న గురుడు మనీ, తర్వాత ఖాతాదారులు, డబ్బు రిలేటెడ్ కానీ ఖాతాదారుల పరంగా వ్యాపార భాగస్వామ్యాలు, వృత్తిపరమైన పేరు ప్రతిష్టలు, కొత్త ఉద్యోగం, కొత్త క్లయింట్స్ లేదా కన్సల్టెన్సీ పెట్టే అవకాశం, ఇవన్నిటి ద్వారా ఆదాయాన్ని పెంచే అవకాశం ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, పాత యజమానులు, పాత క్లయింట్స్, వీళ్ళందరూ కూడాను పాత పరిచయాలు, వృత్తిపరమైన పరిచయాలతో మళ్ళీ సంబంధాలు పెంచుకుంటారు. సో ఆగస్టు 12న గురుడు ఉదయించడం అనేది కూడా మీకు సరైన మార్గ నిర్దేశనం, ఆత్మవిశ్వాసాన్ని కూడా అందిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యులతో జరిగేటువంటి చర్చలు, మంచి పొదుపు ప్రణాళికలు, ఆస్తి నిర్ణయాలు లేదా నివాసంలో మార్పుకు దారితీస్తుంది. సో దాంపత్య జీవితం, పెళ్ళైన వాళ్ళకైతే దాంపత్య జీవితం ఇంకొంచెం మెరుగుపడాలి అంటే డబ్బు, బాధ్యతలు, భవిష్యత్ ప్రణాళిక, వీటి గురించి ఎక్కువగా చర్చలు ఉంటాయి. సో విద్యార్థులు, రచయితలు, కన్సల్టెంట్స్ ఈ నెలలో అత్యుత్తమంగా రాణించే అవకాశం ఉంది. సో ఆరోగ్యం కూడా మెరుగుపడాలంటే వేగాన్ని నియంత్రించుకోండి, సమయానికి భోజనం చేయండి, తగినంత నిద్రపోండి, శ్వాస వ్యాయామాలు చేసుకోండి. ఎక్కువగా కంప్యూటర్ స్క్రీన్స్, మొబైల్ స్క్రీన్స్ ముందు గడిపేటటువంటి సమయాన్ని తగ్గించుకుంటే ఈ నెలలో మీకు వచ్చేటటువంటి నెగిటివ్ రిజల్ట్స్ తగ్గించుకోవచ్చు. సో మీకు ఇంపార్టెంట్ అంటే శుభమైనటువంటి, మీకు శుభాన్నిచ్చే తేదీలు ఈ నెలలో ఆగస్టు 13th to 17th వరకు ఇంటర్వ్యూస్, చర్చలు, ఒప్పందాలకి అనుకూలం. ఆగస్టు 30 and 31 ఈ 2 రోజులు కూడా కెరీర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అత్యంత అనుకూలమైన రోజులు ఈ మిథున రాశికి. సో చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి, ప్రతి ముఖ్యమైన హామీ, ఒప్పందం, నిర్ణయాన్ని రాతపూర్వకంగా నమోదు చేసుకోండి. సో ఈ నెలలో ఖచ్చితంగా ఉండటం మాత్రమే మీకు రక్షణ. ఇదే ఈ నెల మీకు ప్రధాన సందేశం మిథున రాశి వారికి.